సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు అయితే మళ్ళీ ఒక కొత్త వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసాం అనమాట. సో ఏం లేదు, ఈరోజు అయితే మనం గ్రానీ చాప్టర్ 2 గేమ్ అయితే ఆడబోతున్నాం ఫర్ ది ఫస్ట్ టైం. అండ్ యాక్చువల్లీ ఒక 3-4 months బ్యాక్ అయితే ఆడే అప్లోడ్ అయితే చేసాం అనమాట, ఒక గేమింగ్ ఛానల్ క్రియేట్ చేసి. బట్ మనకు ఛానల్స్ అనేవి డబుల్ మెయింటైన్ చేయడం ఎందుకని నా వ్లాగ్స్ ఛానల్లోనే గేమింగ్ వీడియో అయితే పెట్టబోతున్నాం అనమాట. సో ఏం లేదు, ఈరోజు అయితే మనం గ్రానీ చాప్టర్ 2 గేమ్ ఒక్కసారి ఫోన్లో అయితే ట్రై చేయబోతున్నాం అనమాట. సో దీని తర్వాత ఒకవేళ దీంట్లో సక్సెస్ కాకపోతే మళ్ళీ ల్యాప్టాప్లో కానీ పీసీలో కానీ లేదా దేంట్లో ఒక దాంట్లో ట్రై చేద్దాం, ఓకేనా? సో మొబైల్ అయితే ఆడదాం ఈరోజు గ్రానీ చాప్టర్ 2. సో గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం, లెట్స్ గో. దానికన్నా ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్. సో గేమ్ వచ్చేసి స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో గేమ్ వచ్చేసి లోడ్ అవుతుంది. సో మనకు ఇప్పుడు గేమ్ లోడింగ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మన డే 1 స్టార్ట్ అయిపోయింది. సో డే 1 స్టార్ట్ కాగానే మనకు మార్నింగ్ డే అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి సో మన డే అనేది ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. సో మీకు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే, అంటే వెహికల్ సౌండ్స్ కానీ ఏమైనా వస్తే అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్, ఇది నా స్మాల్ రిక్వెస్ట్. సో మన గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం, లేట్ చేయకుండా, వీడియో లెంత్ పెట్టకుండా గేమ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ ఇది వచ్చేసి మన బెడ్రూమ్ అనమాట. సో ఇది వచ్చేసి మన బెడ్. సో మనం ఇక్కడ బెడ్ కింద కూడా మనం బెడ్ కింద కూడా దాక్కోవచ్చు అనమాట. ఒకవేళ గ్రానీ పై కానీ మనం మీద అటాక్ చేయడానికి వస్తుంటే, సో ఇలా అయితే నేను బెడ్ కింద అయితే దాక్కున్నా. సో ఇక్కడ నుంచి బయటకు అయితే వెళ్ళిపోయాం. సో ఇలా రాగానే మనకి ఇక్కడ వచ్చేసి మన మెయిన్ డోర్ అయితే కనిపిస్తుంది అనమాట, రూమ్ది. సో ఇదైతే ఓపెన్ చేసేద్దాం. సో ఓపెన్ చేయగానే మనకు వచ్చేసి ఇది హాల్ అనమాట, అంటే కింద హాల్. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకు ఏమైనా టిఫిన్ స్నాక్స్ అని చేయడానికి నిలబడి. సో ఇక్కడ వచ్చేసి ఒక చిన్న రూమ్ ఇచ్చాడు అనమాట, దీంట్లో ఏం లేదు, ఖాళీ. సో మనకి ఇక్కడ ఒక 3-4 ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట ఎస్కేపింగ్కి. ఒకటి వచ్చేసి బోట్ ఎస్కేప్, ఇంకోటి వచ్చేసి హెలికాప్టర్ ఎస్కేప్, ఇంకోటి వచ్చేసి బయట నుంచి వ్యూ అయితే ఒకటి ఎస్కేప్ ఉంటుంది అనమాట. సో ఇది ఓపెన్ చేయాలంటే క్రోబార్ ఒకటి కావాలన్నమాట. సో దీనికోసం వెతకాలి. సో ఇక్కడ ఒక రూమ్ ఉంది. సో ఈ రూమ్లో ఏముందో చెక్ చేసేద్దాం. ఈ వీడియో ఒకవేళ లెంత్ కాకపోవచ్చు, చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా? సో ఇక్కడైతే ఏం లేదు, చాలా డేంజరస్ రూమ్ ఇది. సో ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, కిందికి ఏముందో చూసేద్దాం పదండి. సో గ్రౌండ్ ఫ్లోర్లో సో ఇక్కడైతే మనకు ఒక బోట్ ఇచ్చాడనమాట పారిపోవడానికి, ఎస్కేప్ అవ్వడానికి. సో ఇక్కడ ఒకటి మనకు ప్యాడ్లాక్ కిక్ కావాలి, సో దీన్ని ఓపెన్ చేయడానికి. సో ఇది వచ్చేసి అంటే గేట్ ఓపెన్ చేయడానికి సంథింగ్ నాకు తెలిసి. సో పైకి అయితే వెళ్ళిపోయాం, కింద వచ్చేసి ఏమీ లేదు. సో పైకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ పైకి అయితే వచ్చేసి ఇక్కడ నుంచి స్టెప్స్ ఇక్కడ ఇదేంటిది. సో హ్యాండిల్ కావాలన్నమాట, దీన్ని ఓపెన్ చేయాలంటే. సో అది నాకు తెలియదు ఏం ఓపెన్ అవుతుంది, ఎప్పటివరకు చెక్ చేయలేదు, అంటే గేమే ఆడలేదు, ఏం చెక్ చేసాను. సో గ్రానీ ఎక్కడ ఉంది చెక్ చేసుకోవడం. అంటే మన గ్రానీ ఇద్దరు ఉంటారు. బట్ మనం వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి గ్రానీ ఒక్కరినే పెట్టుకొని ఆడుతున్నాం సింపుల్ మోడ్లో. సింపుల్ అంటే సింపుల్ మోడ్ కాదు, నార్మల్ మోడ్లో గ్రానీతో పాటే ఆడుతున్నాం అనమాట. సో మీకు ఇక్కడ మ్యూజిక్తో పాటు నా వాయిస్ కూడా వస్తుంది. సో చూసి ఎంజాయ్ చేయండి. సో మనకి దీంట్లో ఏం లేదనమాట. ఇది వచ్చేసి మనకు యూజ్ అవుతుందా హెలికాప్టర్ కంట్రోలర్ అనమాట. ఒకవేళ హెలికాప్టర్ ఎస్కేప్ అవుతే ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ గ్రానీ ఉందా, గ్రానీ లేదు. సో మనకు తెలిసి ఆ రూమ్లో ఉన్నట్టుంది గ్రానీ. సో జాగ్రత్త, గ్రానీ ఇస్ దే. సో తప్పించుకోవాలి, గ్రానీ తప్పించుకొని పారిపోదాన్ని. సో మనకు ఆప్షన్ వచ్చేసి పైకి ఉందన్నమాట. సో పైకి వెళ్దాం. సో మన గ్రానీ ఇటు సైడ్ వస్తుంది కాబట్టి మనం కిందికి ఇక్కడ ఒక అంటే చిన్న సంది ఉందన్నమాట, సీక్రెట్ది. సో ఇక్కడ మనకు హెలికాప్టర్ కీ అనేది ప్రాప్తమైందనమాట. సో గ్రానీ వచ్చేసి ఇప్పుడు ఇక్కడికి వస్తుంది, చూడొచ్చు మీరు. సో కాకపోతే మనం ఇక్కడ చిన్న ట్విస్ట్, గ్రానీ ఇటు సైడ్ రప్పిద్దాం. డ్రాప్ ఎంత లాంగ్ ఇప్పుడు సౌండ్కి గ్రానీ వచ్చేసి ఇక్కడికి వస్తుంది అనమాట. సో చూడొచ్చు గ్రానీ ఇటు సైడ్ రావడం జరిగిందనమాట. సో మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ కావచ్చు, కానీ మనం ఎస్కేప్ కాలేము ఇక్కడ నుంచి. సో మనకు అలా ఎస్కేపింగ్ వద్దు. సో మనం ఇటు సైడ్ నుంచి ఎస్కేప్ అవ్వాలి. సో కాబట్టి చూడొచ్చు గ్రానీ ఈజ్ నో గ్రానీ. సో దెర్ ఈజ్ నోథింగ్, అంటే ఏం దొరకలేదు అక్కడ. గ్రానీ అటు సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. సో మనకు ఇక్కడ పిక్చర్స్ అయితే దొరికేసాయి. సో ఇక్కడ మనకు రూమ్ ఉంది, కానీ ఈ రూమ్ కన్నా బెడ్రూమ్ మనకు బాగుంది. బెడ్రూమ్లో అయితే ఏమీ లేవన్నమాట. సో ఇక్కడ నుంచి చూడొచ్చు హ్యాండ్ వీల్. సో దీంతో మనకు కింద అయితే యూజ్ ఉంది, కాకపోతే సో దానికన్నా ముందు మనకి ఇక్కడ ఇదో ఒక విషయం.
సో మనకు వచ్చేసి ఇందులో టోటల్ డోర్ ఆల్రెడీ ఓపెన్ ఉంది గాయస్. సో మనం చూడట్లేదు. సో ఇందులో బెడ్రూమ్లో ఏమి లేదనమాట. ఈ డోర్ అయితే ఓపెన్ చేసేద్దాం. గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయి మన రూమ్ దగ్గరికి అయితే వెళ్దాం అనమాట. సో రూమ్ దగ్గరికి వెళ్ళేసి మనం హ్యాండ్ వీల్ అక్కడ ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి హ్యాండ్ వీల్ అక్కడ అనేది పేస్ట్ చేసిద్దాం. సో గ్రానీ ఈస్ కమింగ్ గ్రానీ కమ్ ఐ విల్ ఎస్కేప్. సో హ్యాండ్ వీల్ వచ్చేసి ఇక్కడ పుట్టింగ్ చేసేసాం. గ్రానీ ఈస్ కమింగ్, సో వీఆర్ ఎస్కేపింగ్. సో కమ్ గ్రానీ కమ్ ఐ విల్ ఎస్కేప్ ఫర్ యూ, ఐ మీన్ ఫ్రమ్ యూ. సో ఈ వీడియో వచ్చేసి లెంత్ అయితే అవుతుందన్నమాట, కానీ మీరు అడ్జస్ట్ చేసుకోగలరు అని నేను భావిస్తూ సో ఎస్కేప్ అయితే సక్సెస్ఫుల్లీ కాగలను. సో గ్రానీని వచ్చేసి ఆట అయితే పట్టిద్దాం ఈరోజు, మొత్తం తిప్పుదాం గ్రానీని. అంటే మనను చంపడానికే చూస్తుంది కాబట్టి తిప్పాడి గ్రానీని ఇక్కడ తిప్పుతా ఉంటే గ్రానీ వచ్చేసి మనం ఇంకా రాదనమాట. సో నాకు తెలిసిన ఇంకే వస్తుంది, గ్రానీ రావట్లేదు. సో ఇప్పుడు మనం హ్యాపీగా ఈ హ్యాండ్ వీల్ అనేది స్క్రోల్ చేసిద్దాం. సో స్క్రోల్ అయితే అయిపోయిందనమాట. సో దీంతో యూజ్ ఏముందో నాకు తెలియదు. సో గాయస్, సో నేను ఇక్కడ అబ్జర్వ్ చేయలేదు, చూడండి కెమెరా ఉంది. అంటే దీనికి కంట్రోలింగ్ నాకు తెలిసి ఎక్కడ ఉంటుంది, నాకు తెలిసి ఆ ఒక్క రూమ్లో ఉండొచ్చు గాయస్. సో కంట్రోలింగ్ చెక్ చేసుకుంటే మనం గ్రానీ ఎక్కడ ఉన్నా కానీ హ్యాపీగా చూసుకుంటూ మనం గేమ్ సక్సెస్ చేయొచ్చు. సో గైస్ నాకు ఇప్పుడు ఐడియా వచ్చేసింది, గ్రానీ ఎక్కడ ఉంటుంది, ఇంత టైం ఎలా చూస్తున్నాం అనేది. సో సెక్యూరిటీకి దొరికింది. నాకు రూమ్ ఓపెన్ అవుతుంది, లాక్ ఓపెన్. ఏ రూమ్ ఇందాక ఈ రూమ్ నాకు తెలిసి ఈ రూమ్. ఎస్. సో డ్రాప్ డే 1 కంప్లీట్ అయిపోయింది గాయస్. ఐ డిడ్ ఇట్. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలే గ్రానీ పట్టుకుంటుందని మీరు లెక్క ఇవ్వబట్టు. షిట్ గాయస్, నో ప్రాబ్లం. మళ్ళీ డే 2 స్టార్ట్ అవుతుంది. సో నో, ఇట్స్ ఓకే. సో డే 2లో విల్ టార్గెట్ ఇట్. సో షిట్, మళ్ళీ పైకి వెళ్ళాలి, మళ్ళీ ఓపెన్ చేయాలి డోర్. సో ఇట్స్ ఓకే, విల్ హ్యాండిల్. ఏం చేద్దాం. షిట్, I think Granny is coming. So guys, game వచ్చేసి స్టక్ అయిపోయింది. ఇది మూవ్ అవ్వట్లేదు గైస్. అయితే కింద డేట్లో గ్రానీ చంపేసింది కదా, మన గేమ్ వచ్చేసి ఏమి మూవ్ అవ్వట్లేదు ఇక్కడ. ఐ థింక్ సో గైస్ మళ్ళీ గేమ్ వచ్చేసి రీస్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే ఇందాక సమ్ నెట్వర్క్ ఇష్యూ, టెక్నికల్ ఇష్యూ వల్ల గేమ్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ గేమ్ అనేది రీస్టార్ట్ చేయడం జరిగినది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మన డే 1 స్టార్ట్ అవుతుంది. ఈసారి డే 1లోనే కంప్లీట్ చేసేద్దాం. సో ఈ డే 1లో మనం ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ గేమ్ అనేది కంప్లీట్ చేసేయాలి ఈరోజు. సో మనకి ఇందాక ఏమీ దొరకలేదు, ఒక 7 minutes టైం వెయిట్ చేసాం. సో ఇప్పుడు వచ్చేసి ఫాస్ట్గా గేమ్ అనేది కంప్లీట్ చేసేయాలన్నమాట. గ్రానీని చంపేసినా సరే, మనకు కావాలి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెపన్కి ఆర్ సంథింగ్ ఎనీథింగ్, ఒక స్టన్ గన్ కానీ ఏదైనా ఒకటి. ఇక్కడ ఏముంది. సో ఇది మనకు అంత యూస్ఫుల్ ఆర్ నాట్ యూస్ఫుల్ ఏముంటుంది అది. సో స్పార్క్ ప్లగ్, ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ఎస్కేప్ ఫ్రమ్ విత్ బోట్, ఎస్కేప్ విత్ యూజింగ్ డ్రాప్. గ్రానీ ఇస్ కమింగ్. So guys, Granny is coming. Not 6 hours Granny night. It's all bad. Granny night బట్టది. దీన్ని గ్రానీని చంపేయాలంటే మనకు స్టన్నింగ్ కావాలి, లేదా మనకు షార్ట్ గన్ కావాలి. ఆ రెండా మన దగ్గర లేవు. ఆ షిట్ గాయ్స్, నాకు హ్యాండ్ ఇచ్చింది గాయ్స్, అది కూడా లేదు. చెక్కముక్క హ్యాండ్ ఇచ్చేసింది. సో కానీ మనం I think ఓడిపోకూడదు ఈ గేమ్లో. సో హెలికాప్టర్ బుక్ ఆల్సో ఇస్ టేకింగ్. సో వీఆర్ టేకింగ్ బికాస్ ఏదైనా యూస్ కావచ్చు, యూస్ కాకపోవచ్చు, చెప్పలేము, కానీ ఉండాలి. మళ్ళీ దానికోసం ఒకవేళ మనం హెలికాప్టర్ ఎస్కేప్ అయితే దానికోసం మళ్ళీ వెతకాలి. ఆ బుక్ అనేది హెలికాప్టర్ స్టార్ట్ అయ్యాలి, ఎందుకంటే అందులో కంట్రోలింగ్ ఉంటుంది హెలికాప్టర్.
బ్రాంచెస్ తోటి ఏం యూజ్ ఉంది సో చూసారు కదా నెట్ ఓపెన్ అవుతే ఏం యూజ్ ఉంటుంది అదండి. సో మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ సో వెహికల్ సౌండ్స్ అయితే వస్తుంటాయి. సో దాన్ని ఎస్కేప్ అంటే ఏమంటారు ఇగ్నోర్ చేసేయండి. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి పార్ట్ 2లో మీకు రావడం జరుగుతుంది, ఎందుకంటే వీడియో మరీ లెంతీగా ఉంటే చాలా కష్టం. సో దానికోసమే పార్ట్ 2 అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, లెట్స్ గో, పార్ట్ 2లో కలుద్దాం. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా అండ్ కంటిన్యూషన్ పార్ట్ 2లో ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ గేమ్ అయితే నేను మ్యాక్సిమం డే 3 లోపల కంప్లీట్ చేసేస్తా గైస్, లేదంటే నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేస్తా. ఓకేనా, సో కంటిన్యూషన్ మళ్ళీ చూసేద్దాం.